ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 26 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, నేను సుఖమునిచ్చే తండ్రిని, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. ఈ కొంత సమయంలో యోగ బలమును జమ చేసుకుంటే అంతిమ సమయంలో అది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న: అనంతమైన వైరాగ్యం కల పిల్లలైన మీకు సదా ఏ స్మృతి ఉండాలి? సమాధానము: ఇది మా పాత చీచీ శరీరము, దీనిని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోవాలి అనే స్మృతి సదా ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి, ఇతర ఏది కూడా గుర్తు రాకూడదు. ఇది అనంతమైన వైరాగ్యము. కర్మలు ఆచరిస్తూ స్మృతిలో ఉండే పురుషార్థం ఎంతగా చేయాలి అంటే, దాని వలన తలపై ఉన్నటువంటి వికర్మల భారం మొత్తం సమాప్తం అయిపోవాలి. ఆత్మ తమో ప్రధానము నుండి సత్తు ప్రధానంగా అవ్వాలి. ఓం శాంతి. తండ్రి తన పిల్లలకు ప్రతిరోజు చాలా సహజమైనటువంటి విషయాలు తెలియజేస్తారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. గీతలో కూడా భగవాను వాచ అనేది కరెక్ట్గా చెప్తారు. తండ్రి అయిన భగవంతుడు అందరికీ ఒక్కరే, అందరూ భగవంతుళ్ళు కారు, అలా అవ్వలేరు కూడా. ఒకే తండ్రికి అందరూ పిల్లలుగా ఉండవచ్చు. తండ్రి స్వర్గాన్ని, నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు అని తప్పకుండా బుద్ధిలోకి రావాలి. ఆ తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం తప్పకుండా లభించే ఉంటుంది. భారతదేశంలోనే శివ జయంతికి గాయనము కూడా ఉంది. కానీ శివ జయంతి ఎలా జరుగుతుందో అది తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కల్పము యొక్క సంగమయుగంలో వస్తారు. పిల్లలను మళ్ళీ పతితము నుండి పావనముగా చేసేందుకు, అనగా వారసత్వమునిచ్చేందుకు వస్తారు. ఈ సమయంలో అందరూ రావణుని యొక్క శాపమును అనుభవిస్తున్నారు కనుక అందరూ దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచము. మనము బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులము అనేది సదా గుర్తుంచుకోవాలి. బ్రహ్మ కుమారీలమని భావించు వారంతా కల్పకల్పము మేము తాత నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నాము అని భావించాలి. ఇంతమంది పిల్లలు ఇతరులెవ్వరికీ ఉండరు. వారు అందరికీ తండ్రి. బ్రహ్మ కూడా వారి కొడుకే. పిల్లలందరికీ తాత నుండే వారసత్వం లభిస్తుంది. వారి వారసత్వము సత్యుగి రాజధాని. ఈ అనంతమైన తండ్రి స్వర్గరచయిత కనుక మనకు తప్పకుండా స్వర్గరాజ్యం ఉండాలి. కానీ ఇది మర్చిపోయాము. మనకు స్వర్గ చక్రవర్తి పదవి ఉండేది. కానీ నిరాకార తండ్రి ఎలా ఇస్తారు? తప్పకుండా బ్రహ్మ ద్వారానే కదా ఇస్తారు. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కల్పము యొక్క సంగమ సమయము. సంగమ యుగంలో బ్రహ్మ ఉన్నారు, అందుకే బీకేలు అని అంటారు. ఇక్కడ మూఢనమ్మకాల యొక్క మాటే లేదు. దత్తు తీసుకున్నారు. మనము బీకేలము. బ్రహ్మ శివబాబా పుత్రుడు. మనకు శివబాబా నుండి మళ్ళీ స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంతకు ముందు కూడా లభించింది. 5000 సంవత్సరాలు అయింది. మనము దేవీ దేవత ధర్మానికి చెందినవారము. ఈ ధర్మము చివరి వరకు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపించారు. అది ఇంతవరకు కొనసాగుతూనే ఉంది కదా, వృద్ధి చెందుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. మొట్టమొదట సత్తు ప్రధానంగా ఉండేది. తరువాత రజో తమోలోకి వచ్చింది. మీరు సత్యయుగంలో చాలా సత్తు ప్రధానంగా ఉండేవారు. తర్వాత రజో తమోలోకి వచ్చారు. తమో ప్రధాన సృష్టి నుండి మళ్ళీ సతో ప్రధానముగా తప్పకుండా అవుతుంది.
నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ముఖ్యమైన ధర్మాలు 4. మీ ధర్మము అర్ధకల్పం కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మానికి చెందినవారే అని బాబా అంటున్నారు. కానీ వికారులుగా అయిపోయినందువలన మీరు స్వయాన్ని దేవీ దేవతలు అని చెప్పుకోలేరు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కానీ వామ మార్గంలో వెళ్ళినందువలన మీరు పతితులుగా అయిపోయారు. అందువలన మీరు స్వయాన్ని హిందువులుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. అత్యంత ఉన్నతమైన వారు శివబాబా, వారి తర్వాత బ్రాహ్మణులైన మీరు. మీ బ్రాహ్మణ వర్ణము చాలా చాలా ఉన్నతోన్నతమైనది. బ్రహ్మ పిల్లలుగా అయ్యారు, కానీ వారసత్వం మాత్రం బ్రహ్మ ద్వారా లభించదు. శివబాబా బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఆత్మలైన మీరిప్పుడు తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, నా ద్వారా నన్ను తెలుసుకోవడం వలన మొత్తం సృష్టి చక్ర ఆది మధ్యాంతమంతటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఆ జ్ఞానం నాకు మాత్రమే ఉంది. నేను జ్ఞాన సాగరుడను, ఆనంద సాగరుడను, పవిత్రత సాగరుడను. 21 జన్మలు మీరు పవిత్రముగా అవుతారు. తర్వాత మళ్ళీ విషయ సాగరంలో పడిపోతారు. ఇప్పుడు జ్ఞాన సాగరులైన తండ్రి మిమ్మల్ని పతితము నుండి పావనముగా చేస్తారు. ఏ గంగా నదిలోని నీరు పావనంగా చేయలేదు. స్నానం చేయుటకు వెళ్తారు, కానీ ఆ నీరు పతిత పావని కాదు కదా. ఈ నదులు సత్యయుగంలో కూడా ఉన్నాయి, కలియుగంలో కూడా ఉన్నాయి. నీటిలో తేడా ఏమీ ఉండదు. సర్వుల సద్గతి దాత రాముడొక్కడే అని కూడా అంటారు. వారే జ్ఞానసాగరులు, పతిత పావనులు కూడా. తండ్రి వచ్చి జ్ఞానం తెలియజేస్తున్నారు. దీని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. సత్య త్రేతాయుగాల్లో భక్తి శాస్త్రాలు మొదలైనవి ఏమీ ఉండవు. మీరు తండ్రి నుండి సదా సుఖంగా ఉండే వారసత్వం తీసుకుంటారు. అక్కడ మీరు గంగా స్నానం చెయ్యరు, లేక ఏ యాత్రలకు కూడా వెళ్ళరు. ఇది మీ ఆత్మిక యాత్ర. దీనిని మనుషులెవ్వరూ నేర్పించలేరు. తండ్రి అనగా సర్వాత్మలకు తండ్రి. శారీరక తండ్రులు అనేక మంది ఉన్నారు. ఆత్మిక తండ్రి ఒక్కరే. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బాబా కూడా మీకు ఎంతమంది తండ్రులు అని అడిగితే ఇదేమిటి ఇలా అడుగుతున్నానని తికమక పడతారు. అందరికీ ఒక్క తండ్రే ఉంటారు. 2-3 తండ్రులు ఎలా ఉంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రి అయిన పరమాత్మను అందరూ కూడా దుఃఖములో గుర్తు చేసుకుంటారు. దుఃఖంలో ఓ పరంపిత పరమాత్మ మమ్మల్ని దుఃఖం నుండి విడుదల చేయండి అని వేడుకుంటారు. కనుక 2 తండ్రులు ఉన్నట్లే కదా. ఒకరేమో శారీరక తండ్రి, రెండవ వారు ఆత్మల తండ్రి. వారినే మీరు మాతాపితలు, మేము మీ బాలకులము అంటూ మహిమ చేస్తూ ఉంటారు. మీ కృప ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది అని అంటారు. లౌకిక తల్లిదండ్రుల నుండి సుఖము యొక్క గనులు అంటే అపారమైన సుఖమైతే లభించదు. దుఃఖం కలిగినప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. ఈ తండ్రి అలాంటి ప్రశ్న అడుగుతారు. ఇతరులెవ్వరూ అలాంటి ప్రశ్నలు అడగరు. భక్తి మార్గంలో మీరు బాబా మీరు వస్తే మేము మీ నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినము అని అన్నారు. మిగిలిన వారంతా దుఃఖాన్నే కదా ఇస్తారు. సుఖమునిచ్చేవారు మీరు మాత్రమే అని ఇలా పాటలు పాడుతూ వచ్చారు. కనుక తండ్రి వచ్చి మీరు ఏమి అనేవారో స్మృతినిప్పిస్తున్నారు. మీరు మాత్రమే బీకేలుగా పిలువపడతారని మీకు తెలుసు. బీకే అంటే ఎవరో కూడా తెలియనంత రాతి బుద్ధి కలవారిగా మనుషులు ఉన్నారు. మమ్మ బాబా ఎవరో తెలియదు. ఇతను ఏ సాధువు కాదు, సత్పురుషుడు కాదు. సాధు సన్యాసులను గురువులు అని అంటారు.
కానీ మాతాపితలు అని అనరు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజారాణులుగా రాజ్యపాలన చేసేవారు. మొదట పవిత్రముగా ఉంటారు, తర్వాత అపవిత్రముగా అయిపోతారు. పూజ్యులుగా ఉన్నవారే 84 జన్మలు తీసుకుంటారు. మొదట అనంతమైన తండ్రి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. 21 తరాలను ఉద్ధరించువారే కుమారీలు. ఇది మీకు గల మహిమే. మీరు కుమారీలు, గృహస్థులు కాదు. భలే పెద్దవారే, కానీ మరజీవాగా అయ్యి అందరూ తండ్రికి కొడుకులు కూతుర్లుగా అయిపోయారు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు. ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు. తర్వాత వీరందరూ దేవతలుగా అవుతారు. ఇది శివ్ బాబా యొక్క యజ్ఞము. దీనిని రాజసూయ యజ్ఞము అని అంటారు. ఇది స్వరాజ్యాన్ని పొందే యజ్ఞము అని బాబా అంటున్నారు. ఆత్మలకు తండ్రి నుండి స్వర్గరాజ్య వారసత్వం లభిస్తుంది. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞంలో ఏం చేయాలి? శరీర సహితముగా ఏమైతే ఉందో దానినంతటిని బలిహారం చేయాలి, అనగా స్వాహ చేయాలి. ఈ యజ్ఞము ద్వారానే మీరు మళ్ళీ రాజ్యం పొందుతారు. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. భక్తి మార్గంలో ఓ బాబా మీరు వస్తే మేము బలిహారం అయిపోతాము, సమర్పణ అయిపోతాము అని మీరు పాటలు పాడుతూ ఉండేవారు. ఇప్పుడు మీరు స్వయాన్ని బీకేలమని భావిస్తున్నారా? భలే మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ కమల పుష్ప సమానం పావనంగా ఉండాల్సి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం బాబా పిల్లలము. ఆత్మలైన మీరు ప్రేయసులు. నన్నొక్కరినే ప్రియుడు అని అంటారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ప్రియుడునైనా నన్ను పిలుస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పము నుండి ప్రేయసులు. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. వారు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. అది ఈ శరీరం ద్వారా పాత్రను అభినయం చేస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా మీరు పాత్రను అభినయించాలి. భక్తి రాత్రి వంటిది. అంధకారంలో మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ద్వాపరము నుండి మీరు దెబ్బలు తింటూ వచ్చారు. ఈ సమయంలో అయితే అందరూ కూడా దుఃఖీలుగా కాదు, మహా దుఃఖీలుగా అయిపోయారు. ఇప్పుడు పాత ప్రపంచము అంతమవ్వనున్నది. ఈ ధనము మొదలైనదంతా మట్టిలో కలిసిపోతుంది. భలే కోటీశ్వరుడు కావచ్చు, రాజు కావచ్చు, పిల్లలు పుడితే ఈ ధనమంతా నా పిల్లలకు లభిస్తుంది అని భావిస్తారు. మా పుత్ర పౌత్రులు తింటారు అని భావిస్తారు. ఏమీ తినలేరు అని తండ్రి అర్థం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచమే సమాప్తం కాబోతున్నది. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా విఘ్నాలు వస్తాయి. పరస్పరంలో కోట్లాడుకుంటారు. చివర్లో రక్తపు నదులు ప్రవహించినట్లుగా కోట్లాడుకుంటారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎవ్వరితోనూ యుద్ధం చెయ్యరు. మీరు యోగ బలంతో ఉంటారు. మీరు స్మృతిలో ఉంటే మీ ముందుకు ఎవరైనా చెడు సంకల్పాలతో వచ్చినట్లయితే వారికి భయంకర రూపం సాక్షాత్కారమై వెంటనే పారిపోతారు. మీరు శివబాబాని స్మృతి చేస్తారు, వారు పారిపోతారు. పక్కా పిల్లలుగా ఉన్నవారు మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పురుషార్థంలో ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, చేతులతో పనిచేస్తూ ఉండాలి. పిల్లలు లౌకిక ఇంటిని కూడా సంభాళించాలి. కానీ పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తే పాప భారం కూడా తొలగిపోతుంది. కేవలం నన్ను మాత్రం స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సత్తో ప్రధానంగా అయిపోతారు. కానీ నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అవుతారు. ఆ తర్వాత మీరంతా ఈ శరీరాలు వదిలేస్తారు. బాబా ఆత్మలందరినీ దోమల వలె తీసుకుని వెళ్తారు.
మిగిలిన ప్రపంచంలోని వారంతా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. భారతదేశంలో కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారు. అందుకే ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది. ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుంది. ప్రదర్శనలు, ప్రొజెక్టర్లు మొదలైన వాటి ద్వారా చాలామంది వింటారు. వారు ప్రజలుగా అవుతూ పోతారు. రాజు ఒక్కరు మాత్రమే ఉంటాడు, మిగిలిన వారంతా ప్రజలే. మంత్రి కూడా ప్రజల యొక్క లైనులోకే వస్తాడు. అనేక మంది ప్రజలు ఉంటారు. ఒక రాజుకు ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారు. కనుక రాజా రాణులు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది కదా. అన్ని పనులు చేస్తూ కూడా నిరంతరం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఉదాహరణకు ప్రేయసి ప్రియులు నిరంతరము ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా. వారి మధ్య భౌతిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు ప్రేయసులు, మీ ఆత్మిక ప్రియుడు వచ్చి ఉన్నారు, మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చదువుతూ దేవతలుగా అయిపోతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీరు సదా నిరోగులుగా కూడా అవుతారు. 84 జన్మల చక్రమును కూడా గుర్తుంచుకోవాలి. సత్యయుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు అనేది గుర్తుంచుకోవాలి. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమైన మనము 84 జన్మల చక్రంలో పూర్తిగా తిరిగాము. పోను పోను మీరు చాలా వృద్ధి చెందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యలో వెలుస్తాయి. సందు సందులో కేవలం తండ్రిని వారసత్వమును స్మృతి చెయ్యమని, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అర్థం చేయిస్తూ ఉండండి. ఇది చీచీ శరీరము, ఇది బెహెద్దు వైరాగ్యము. సన్యాసులు కేవలం హద్దులోని ఇళ్ళు వాకిళ్లను మాత్రమే వదిలేస్తారు. వారు హఠయోగులు. వారు రాజయోగాన్ని అయితే నేర్పించలేరు కదా. ఈ భక్తి కూడా అనాది అని చెప్తూ ఉంటారు. ఈ భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. 84 మెట్లు దిగుతూ ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు. ఒకప్పుడు మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. క్రైస్తవులు కూడా మేమే క్రైస్తవులుగా ఉండినాము అని అంటారు. మనము సత్యయుగంలో ఉండేవాళ్ళము అనేది పిల్లలు తెలుసుకున్నారు. తండ్రి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఈ లక్ష్మీనారాయణులు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యయుగంలో అయితే ఒకే రాజు రాణి ఉండేవారు, ఒకే భాష ఉండేది. ఇది కూడా పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. మీరంతా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. వారు ఆత్మ నిర్లేపము అని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఇదంతా తప్పు. అందరిలో ఉండేది ఆత్మ, మాలో పరమాత్మ ఉన్నారు అని ఎలా చెప్తారు? అలా అయితే అందరూ తండ్రులైపోతారు కదా. ఎంత తమో ప్రధానంగా అయిపోయారు. ఇంతకుముందు ఎవరు ఏది చెప్తే అదంతా అంగీకరించేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి మీకు సత్యమును వినిపిస్తున్నారు. మీకు తండ్రి జ్ఞానం 3వ నేత్రాన్ని ఇస్తారు. దాని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. అమర కథ కూడా ఇదే. సూక్ష్మవతనంలో అయితే కథ మొదలైనవి ఏమీ లేవు. ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క అంటు మొక్కలు. మీరు అమరులుగా అయ్యేందుకు అమర కథను వింటున్నారు. అక్కడ మీరు సంతోషంతోనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇక్కడైతే ఎవరైనా మరణించినట్లయితే ఏడుస్తారు, ఎదపైన బాదుకుంటారు. అక్కడైతే జబ్బులు మొదలైనవి ఏమీ ఉండవు. సదా ఆరోగ్యంగానే ఉంటారు. ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వికారాలు అనేవి అంశ మాత్రం కూడా ఉండవు అని బాబా అంటున్నారు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము అని, ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళేందుకు బాబా వచ్చారు అనేది పక్కా చేసుకోవాలి. మీకు పావనంగా ఈ యుక్తులు కూడా వారు తెలియచేస్తున్నారు.
కేవలం తండ్రి అయిన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. సత్యయుగంలో 16 కళ సంపూర్ణంగా ఉండి క్రమేపీ కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడైతే మీలో ఒక్క కళ కూడా లేదు. తండ్రే దుఃఖము నుండి విడుదల చేసి సుఖములోకి తీసుకొని వెళ్తారు. అందువలన వారిని ముక్తిదాత అని అంటారు. అందరినీ తమ వెంట తీసుకుని వెళ్తారు. ఇక్కడుండే గురువులైతే మిమ్మల్ని అలా తన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళరు కదా. ఆ గురువు వెళ్ళిపోతే శిష్యుడు పీఠం పైన కూర్చుంటాడు. అప్పుడు శిష్యుల్లో చాలా గల్లాటాలు కూడా జరుగుతాయి. పీఠము కొరకు పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మిమ్మల్ని నా వెంట తీసుకుని వెళ్తాను. మీరు సంపూర్ణముగా అవ్వకపోతే మాత్రం శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పదవి భ్రష్టమైపోతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణా పాయింట్స్. దీనిలో ఫస్ట్ పాయింట్, స్మృతిని ఎంతగా మీరు అభ్యాసం చెయ్యాలి అంటే, చెడు సంకల్పాలు చేసేవారు ఎవరైనా మీ ముందుకు వస్తే వారు వచ్చిన వెంటనే పరివర్తన అయిపోవాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఇదే పురుషార్థం చేస్తూ ఉండండి. సెకండ్ పాయింట్, స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితంగా ఉన్న దానినంతా బలిహారం చెయ్యాలి. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞంలో సర్వస్వము స్వాహా చేస్తారో అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది. ఈరోజు వరదానము, సహనశక్తి యొక్క విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పధారి భవ. సారాంశము, ఎలాగైతే బ్రహ్మ బాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అవమానాన్ని సహించి దానిని పరివర్తన చేశారో అలా ఫాలో ఫాదర్ చేయండి. అందుకు మీ సంకల్పాలలో కేవలం దృఢతను ధారణ చేయండి. ఎంతవరకు సహించాలి అని మాత్రం అనుకోకండి. కేవలం మొదట్లో మాత్రమే ఎలా అవుతుంది, ఎంతవరకు సహించాలి అని కొద్దిగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా మాట్లాడినా మీరు మౌనంగా ఉండండి. సహనం చేస్తే వారు కూడా మారిపోతారు. కేవలం నిరాశ చెందకండి. స్లోగన్, సంగమయుగంలో సహనం చేయడం, వంగి ఉండడం ఇదే అన్నింటికంటే చాలా గొప్ప మహానత. ఈరోజు అవ్యక్త ప్రేరణ. మొదట పిల్లలకు తమ సాతీలలో సేవలో వాయుమండలంలో ఏకత ఉండాలి అని బాప్దాదా కోరుకుంటున్నారు. తర్వాత ఒకే బలము, ఒకే విశ్వాసము, ఒకే మతము ఉండాలి. అప్పుడు సేవలో సఫలత లభిస్తుంది. ఎలాగైతే కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి ఉద్ఘాటన చేస్తారో అలా ఒకే మతము, ఒకే బలము, ఒకే విశ్వాసము మరియు ఏకత యొక్క రిబ్బన్ను కట్ చేయండి. తర్వాత అందరి సంతుష్టత, ప్రసన్నత అనే కొబ్బరికాయను కొట్టండి. ఈ నీటిని భూమిపై చల్లండి. తర్వాత సఫలత ఎంత జరుగుతుందో చూడండి. అచ్చా, ఓం శాంతి.